హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎవరికైతే ఎగ్తో ఆమ్లెట్ కర్రీస్ చేసి బోర్ కొట్టిందో అలాంటి వారు ఒక్కసారి ఎగ్తో ఇలా బిర్యానీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒక ఆనియన్, అలాగే 3 చిల్లీస్, అలాగే 2 to 3 టమాటోస్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొన్ని జీడిపప్పు కూడా తీసుకోవాలి. అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం కట్ చేసుకున్నటువంటి చిల్లీస్, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో అలాగే టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కర్రీ లీవ్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కప్ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఒక 5 minutes అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ మరిగేలోపు కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ కోడిగుడ్లను ఆ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్టు, పసుపు, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న నీటిలో ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. అలా ఒక 5 minutes తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అలా బాగా తిప్పుకుంటూ ఉండాలి. అలా ఒక 10 to 15 minutes స్లిమ్లో బాగా కుక్ చేసుకోవాలి. సో ఇలా మనకి ఫైనల్గా ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బిర్యానీని సాంబార్లోకి కానీ అలాగే రైతాల్లోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.